బిగినర్స్ అయితే చాలా కష్టం. లాస్ట్ 1.5 hour అయితే ఎందుకు వచ్చినామని అనుకోవాలి. మనం విన్నది చూసినంత ఈజీగా అయితే లేదు ట్రెక్. హలో హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కావ్య కబుర్లు. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టయితే మేము కేదార్కాంత ట్రిప్ వెళ్ళాలన్నమాట. February 2023. ఇది ఆల్మోస్ట్ 1 year తర్వాత వస్తుంది. బట్ మోస్ట్ అవైటెడ్ వీడియో ఫర్ మీ. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో మేము ఏమేమి చేసాము, ఎలా చేసాము ఈ ట్రెక్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి కేదార్కాంత. నా వెనకాల చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ మౌంటైన్స్. ఆల్మోస్ట్ ఇక్కడ ముస్సోరి తర్వాత బ్రేక్ఫాస్ట్ కని ఆగిందనమాట. సో నిన్న ఢిల్లీ నుంచి రాత్రి 12 o'clock రావాల్సిన ట్రైన్ 1:30కి వచ్చింది. సో డెహ్రాడూన్ రావడానికి 2 hours లేట్ అయింది. డెహ్రాడూన్లో అరౌండ్ 8:30 అట్లా అది మన ట్రావెలర్ బుక్ చేసుకున్నాం. ఈ కేదార్కాంత ట్రిప్ అనేది మేము థ్రిల్లోఫీలియా అనే ఆర్గనైజేషన్ ద్వారా బుక్ చేసుకున్నాం అనమాట, డెహ్రాడూన్ టు డెహ్రాడూన్. సో ఇప్పుడు డెహ్రాడూన్ నుంచి మేము సంక్రీ అనే ఊరికి వెళ్ళాలి. 9 hours మొత్తం ఘాట్ రోడే ఉంది. ఇప్పుడు ఇంకో 8 hours కూడా మొత్తం ఘాట్ రోడే ఉంటుందంట. ఇక చూడాలి, ఇప్పటికే ఓ రకంగా అవుతున్నది ఈ ఘాట్ రోడ్కు. సో ఇంకా 8 hours అంటే బేర్ చేయాల్సి వస్తుంది. సో దారి పొడున ఇది ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ క్యారమ్ బోర్డ్ చాలా ఆడతారు అన్నమాట జనాలు. ఇట్లా పొద్దున్నే కూర్చొని. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 8 to 9 hours జర్నీ తర్వాత వచ్చేసినాం మేము. ఇడ్లీ సాంబార్ వేడివేడిగా తినేసి మా రూమ్కి వచ్చేసినాము. ఇక నెక్స్ట్ డే నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది కాబట్టి అలాగే మా రూమ్ టూర్ కూడా చిన్న చూసేయండి. చాలా ఫ్యాన్సింగ్ ఏముండదు, ఇలా మామూలుగా బెడ్స్ వేసి ఇస్తారన్నమాట. మనకు వేడి నీళ్ళు అట్లాంటివి అదృష్టం ఉంటేనే దొరుకుతాయి. ఎందుకంటే మేమున్న రూమ్లో అయితే మాకు వేడి నీళ్ళు రాలేదు. కానీ వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి కిటికీల నుంచి, చూస్తున్నారు కదా. సో అట్లా ఒక 30 minutes బ్రేక్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి రాత్రి డిన్నర్కి వెళ్ళాము. డిన్నర్లో మా లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏదో మనం కూడా వినడం ఇది చాలా క్రూషియల్ అనమాట ట్రెక్కి. की अपनी बोतल ले लेके आना, वहाँ पे कप नहीं होगा ऐसा, ठंडे पानी से धोना पड़ता है प्लीज, ठीक है जी. और सब लोग एक कटोरी, एक चम्मच, एक प्लेट यूज करेंगे. वो इसलिए क्योंकि ऊपर सामान ले जाना थोड़ा मुश्किल है ऐसे खच्चर पे, तो उसका ध्यान रखिएगा सब लोग, ठीक है जी. एक कटोरी, एक चम्मच, एक प्लेट, क्योंकि लिमिटेड ले जाके जितने लोग. హాయ్, గుడ్ మార్నింగ్. చూస్తుంది కదా స్నో మౌంటైన్స్ వెనకాల ఎండలు మెరుస్తున్నాయి. ఈరోజు Day 1 ట్రెక్ స్టార్ట్ అవుతుంది మాది. ఇక్కడ నుంచి ఈరోజు ఫస్ట్ రోజు 5 kilometers ట్రెక్ ఉంటుంది జూడాకా తలాబ్ వరకు. ఇప్పుడు 7:30కి బ్రేక్ఫాస్ట్ పిలిచారు. బ్రేక్ఫాస్ట్ తిన్నాక 8 o'clock ట్రెక్ స్టార్ట్ అవుతుంది అంటారు. టైం అయితే 7:45 అవుతుంది. ఆల్రెడీ 15 minutes లేట్ అయినాం, కానీ పర్వాలేదు. 8 o'clock స్టార్ట్ అవుతుంది. టిఫిన్ ఏదో చూద్దాం ఈరోజు ఎట్లుందో టిఫిన్. అక్కడ నుంచి త్రూ సిటీలే తీసుకుపోతారు అన్నారు. ఈరోజు మొత్తం ట్రెక్కింగే ఉంటుంది. ఇక నెక్స్ట్ 5 days మొత్తం కేదార్కాంత పీక్ సమ్మిట్ వరకు. చెప్పినా కదా, కేదార్కాంత అరౌండ్ 16,000 feet మీద ఉంది, ఆర్ఎల్స్ 3,600 meters. ఇప్పుడు ప్రస్తుతం మేబీ 2,000 change లో ఉన్నాం అనుకుంటా. సో ఆల్మోస్ట్ డబుల్, ఇప్పుడు ఉన్నదానికి డబుల్ హాఫ్ ఎక్కాలన్నమాట. డబుల్ టైమ్స్ చూద్దాం. ఈ Day 1 ట్రిప్ మొత్తం మీకు మళ్ళీ బాయ్. ఓకే, ట్రెక్కింగ్ స్టార్టెడ్. 5 kilometers ఇక్కడ నుంచి త్రూ సాంక్రీ, ఏమంటారు మార్కెట్. అక్కడ 15 minutes బ్రేక్ అంటే మనం కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు అన్నారు. సో సపోర్ట్కు ఇది ఇచ్చిండ్రు. మంచిగా రోలప్ కాల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మళ్ళా సాయంత్రం వరకు రీచ్ కావచ్చు జూడాకా తలాబ్.
జూడాకా తలాబ్ దారిలో ఇంకా ఏమైనా మంచి సీనరీస్ ఏమైనా ఉంటే క్యాప్చర్ చేసి దెన్ జూడాకా తలాబ్లో మళ్ళీ ఇంకో వీడియో. ఓకే బాయ్. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి మన సాంక్రీ మార్కెట్. ఇక్కడ మన ఆధార్, పాన్ కార్డ్, జిరాక్స్లు తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ఫారెస్ట్ పర్మిట్ వాళ్ళు అక్కడ అడుగుతారు ముందర. సో మన లీడర్స్కు ఇచ్చేస్తే ట్రెక్ లీడర్స్కు వాళ్ళు అక్కడ ప్రొడ్యూస్ చేస్తారు మన ఫర్దర్ పర్మిట్ కోసం. సో ఇక్కడ చూస్తుంటే జూడాకా తలాబ్ 3 kilometers అని చూపిస్తుంది. సో 3 kilometers జూడాకా తలాబ్ అండ్ దెన్ 9 kilometers టు సమ్మిట్ అనమాట. సో ఇక పైకి పోతే సిగ్నల్స్ అందవు అన్నట్టు ఇక లాస్ట్ ఇక్కడ ఏమైనా వీడియో కాల్స్ లేకపోతే కాల్స్ ఫ్యామిలీ కాల్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ చేసుకోవచ్చు. సిగ్నల్ ఉన్న దగ్గర పైన అక్కడక్కడ సిగ్నల్స్ ఉంటాయి అన్నమాట. మనం మాట్లాడడానికి కుదరదు. సో ఏమైనా ఉంటే ఇక్కడనే మాట్లాడేయండి. 0.5 kilometers వచ్చినాం ఇప్పటికి. సమ్మిట్కి అయితే ఇంకా 19.5 kilometers. కానీ ఈరోజు స్టాప్ అయితే జూడాకా తలాబ్ కాబట్టి ఇంకా 4.5 kilometers. మొత్తం ఫుల్ ట్రెక్కింగ్. ఇప్పుడు మొత్తం స్టీప్ ఉంటుంది. జస్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం సేపు అయితే మంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియో. టీ బ్రేక్. మీకు లగేజ్లు ఒకవేళ బరువు అవుతున్నాయి అంటే పోర్టల్ కూడా తీసుకోవచ్చు. పోర్టల్స్ ఉంటారు ఇక్కడ. పర్ డే 350 అంటున్నారు. సో మీకు లగేజ్ ఎందుకు మోయాలి అనుకుంటే మాత్రం పోర్టల్స్ పర్ డే 350 చార్జ్ చేస్తారు. సో 4 days ట్రెక్ అయితే 1300. ఏమన్నా బార్గెన్ చేస్తే తక్కువ చేస్తుండొచ్చు చెప్పలేం. ఇప్పటికీ ఇంకా హాఫ్ కూడా రాలేదు. కొంతమంది రెస్ట్ తీసుకుంటారు టీ తీసుకొని. ఓకే ఇంకో బ్రేక్. ఇక్కడ అందరు ఏదో ఒకటి తీసుకుంటారు. నేను మాత్రం తిని ఆయాసపడడం ఎందుకు కానీ ఏం తీసుకోలేదు. బిస్కెట్లు ఉన్నాయి, అవే బిస్కెట్లు తినేస్తా. మెయిన్గా నీళ్ళు తాగుకుంటూ ఉండాలి, హైడ్రేట్ కావాలి. డిహైడ్రేషన్కి మళ్ళీ హెడ్ఏక్ వచ్చిందంటే మిగతా 2 రోజులు కూడా వేస్ట్ అయ్యాయి. స్లో అండ్ స్టడీ. మెల్లగా అడుగులో అడుగు తీసుకుంటూ రావాలి. ఆవేశపడి షార్ట్ కట్లు పట్టుకుంటే మాత్రం మర్చిపోతాం. స్లో అండ్ స్టడీ, స్టెప్ బై స్టెప్. పైకి వచ్చే కొద్దీ టెంపరేచర్ డ్రాప్ అవుతుంది. ఐస్ కూడా ఫుల్ స్లోప్ అవుతుంది, స్లిప్ అవుతుంది. జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తారు మంట పెట్టడానికి బోన్ ఫైర్ లాగా, కానీ ఏమీ వర్కౌట్ అవుతలేదు. అట్లా కట్టెలన్నీ తడిచిపోయినాయి స్నోకి. ఏం చేసినా కానీ ఇక నెక్స్ట్ రోజు జూడాకా తలాబ్ బేస్ క్యాంప్ వెళ్ళాల్సి వస్తుంది. సో దానికి మా లీడ్
ముఖేష్ తన కంపానియన్ ఇద్దరు కలిసి మాకు మొత్తం ఇది స్పైక్స్ రెడీ చేస్తున్నారు అన్నమాట. అలాగే మాకు డిన్నర్ కూడా రెడీ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్కు రెడీ చేస్తున్నారు అన్నమాట నెక్స్ట్ డేకి. సో మనకు ఉన్న చాలా లిమిటెడ్ రిసోర్సెస్లో అక్కడ వీళ్ళు చాలా కష్టపడి ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒకసారి ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇక ప్రిపేర్ అయినాం అనమాట. మనకు తెలుసు కదా హిమాలయస్లో ఇక మనకు వాటర్ అవి ఇవి ఉండదు. సో రెడీగా వాళ్ళు ఆల్రెడీ మనకు చెప్తారనమాట, రోల్స్ అవన్నీ పేపర్ రోల్స్ అవన్నీ రెడీగా పెట్టుకోవాలి, మనతో పాటు క్యారీ చేయాలి అని. ఎందుకంటే వాటర్ ఐస్ కోల్డ్ వాటర్ ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ పైన జుడాకతల బేస్ క్యాంప్ పోతున్నప్పుడు ఐస్ చాలా ఉంటుంది అక్కడ, అది కరిగిపోయి ఉంటుంది కాబట్టి మనకు నడవడానికి చాలా కష్టము. సో మనకు ఈ స్పైక్స్ అరేంజ్ చేస్తారు సో దట్ మనకు స్లిప్ కావద్దని. మేము ఇంకో మిస్టేక్ ఏం చేసినామంటే నిన్న ఇంకోటి చాలా జనరల్ మిస్టేక్ ఏంటంటే జూడాకతలాలో చాలా మల్టిపుల్ క్యాంప్స్ ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క ఆపరేటర్ది ఒక్కొక్క ఏరియాలో. సో మనం మొదలే కనుక్కోవాలి మన ఆపరేటర్ ఎక్కడ ఉంది అనేది. లేకపోతే నేను మా కజిన్ భాను ఆల్మోస్ట్ 200 meters పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాము. దారిలో 2 సార్లు కింద కూడా పడ్డాము, కానీ దెబ్బలు ఏం తాకలేదు లక్కీలీ, లేకపోతే చాలా అప్సెట్ అవుతుండే ట్రిప్. సో అందుకోసమే స్పైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వెనకల్నే జూడాకతలా అంటారు. మొత్తం లేక్ వచ్చేసి గడ్డ కట్టి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది స్టాప్ టు కేదార్కాంత. నిన్న మా క్యాంపు 200 meters బిలో ఉండే. సో నిన్న రాత్రి మొత్తం కింద స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 8:30కి పైకి వచ్చేసి ఇప్పుడు చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి బేస్ క్యాంప్ పోవాలి. బేస్ క్యాంప్ ఇక్కడ నుంచి ఇంకో 2 kilometers అంట. సో అవి కూడా మీకు అవే కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి జూడాకతలా. ఆల్మోస్ట్ 2.5 hours ట్రెక్ తర్వాత బేస్ క్యాంప్ రీచ్ అయ్యాము. సో ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడనే స్పెండ్ చేశాను అనమాట. కొద్దిగా క్లైమేట్కు అక్లిమటైజ్ కావడానికి, బాడీ కూడా అడ్జస్ట్ కావడానికి ఈ బేస్ క్యాంప్ అనేది చాలా అవసరం వస్తుంది మనకు నెక్స్ట్ రోజు ట్రెక్కి. ఓకే, జూడాకతలా చూసింది కదా, అక్కడ నుంచి ఒక 400 meters పైన బేస్ క్యాంప్ ఉంటుంది. బేస్ క్యాంప్ ఇక్కడ కొద్దిగా ఈరోజు మొత్తం బేస్ క్యాంప్లే ఉన్నాం అనమాట. ఈ ఆడేటోళ్ళు ఆడినరు. తర్వాత బేస్ క్యాంప్ వచ్చేసి నెక్స్ట్ సమ్మిట్, మీకు కనిపించేది అదే సమ్మిట్. ఇక్కడ నుంచి 4 hours జర్నీ, ట్రెక్కింగ్, కంప్లీట్ ట్రెక్కింగ్ అనమాట. సో రాత్రి 2 o'clock బయలుదేరితే 2 o'clock స్టార్ట్ అయ్యి అరౌండ్ 3కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. సో సన్ రైజ్ చూడాలని ప్లాన్. నిన్న పోయి వచ్చిన వాళ్ళు అయితే బాగా స్నోఫాల్ పడ్డది, మాకు చాలా ఇబ్బంది అయింది అన్నారు. హోప్ఫుల్లీ మాకు అవి ఉండొద్దని అనుకుంటున్నాము. అండ్ స్కై కూడా క్లియర్ ఉంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాము. చూద్దాం, రేపు సన్ రైజ్ వీలైతే సన్ రైజ్ వి విల్ ఎంజాయ్ ద సన్ రైజ్. ఇప్పటికీ ఇక ఇంకో 1 hourలో డిన్నర్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి డిన్నర్ తినేసి పండుకొని ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ టు సమ్మిట్. సీ యూ టుమారో అగైన్. సో అలా 2 o'clock ప్రాంప్ట్గా లేచి 2:30-3 మధ్యలో లైట్గా శాండ్విచెస్ అవి ఇవి మాకు చేతికి ఇచ్చారనమాట సమ్మిట్ దగ్గర తినాలని. సో అలా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. చూశారు కదా ఎంత పిచ్ డార్క్ ఉందో. సో హెడ్ ల్యాంప్స్ లేనిది మనకు చాలా కష్టం అవుతుంది ట్రెక్కింగ్ చేయడం. అలాగే మనకు ఈ పార్ట్ ఆఫ్ దిస్ సమ్మిట్ ఇది చాలా 4 hours, ఆల్మోస్ట్ 4 hours అవుతుంది. చాలా మటుకు జనాలు ఇక్కడనే చాలా స్ట్రగుల్ అవుతారు అన్నమాట. మా టీంలోనే చాలా మంది ఇక్కడ డ్రాప్ అయ్యారు.
సో చాలా కష్టమైన ట్రెక్ అనే చెప్పొచ్చు మనము. దాని మించి ఈ చీకట్లో మనకు ఇప్పుడు లోయలు చాలా అసలు కనబడతలేవు, కానీ సైడ్కు ఆల్మోస్ట్ ఒక 10 feet అవతల యువతల పెద్ద పెద్ద లోయలు ఉంటాయన్నమాట. సో దాన్ని కూడా చూసుకొని ధైర్యంగా మనము ముందుకేయాలి. ఇంకొక దగ్గర చిన్న నారో ప్యాసేజ్ ఉంటుంది, ఆ నారో ప్యాసేజ్ కూడా మనం పాస్ అయితే కానీ ఇక్కడి వరకు రాలేము. సో దానికి చాలా ధైర్యం కూడా కావాల్సి వస్తుంది. సో ఒక 2.5 hours ట్రెక్కింగ్ చేసినాక ఆల్మోస్ట్ సమ్మిట్కు రీచ్ అయినాం అనమాట. అక్కడనే ఇక మెల్లగా సన్ రైజ్ అవ్వడం చూస్తున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఇంకొక సమ్మిట్ ఒక 15-20 minutes దూరమే అనమాట. మనం ఈ టైంకు రీచ్ కావాలి అంటే కొంచెం ట్రెక్కింగ్ ఛాలెంజింగ్గానే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చే సన్ రైజ్ వచ్చేసి 6:37 కల్లా మనకు రైజ్ అవుతుంది. కాబట్టి అది మిస్ కావద్దు అనుకుంటే మాత్రం మనము ఎంత వీలైతే అంత జల్దీ ఇక్కడ పైకి వచ్చేస్తే మాత్రం ఆ సన్ రైజ్ కావడము, ఆ పీక్స్ అవన్నీ, ఆ వ్యూస్ అన్ని మనం చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బిగినర్స్ అయితే కష్టం. లాస్ట్ 1.5 hours అయితే ఎందుకు వచ్చినామని అనుకోవాలి. ఎనీవే ఇక చూడండి, ఈసారి చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఆ మేఘం మీకు ఏదైతే కనబడుతుందో అది మాత్రం చాలాసేపు ఆ సన్ రైజ్ని అడ్డుకుందనమాట. మేమందరం వెయిట్ చేసి ఆల్మోస్ట్ ఒక 15 minutes అది ఆపింది. సో ఒక్కసారి ఆ సన్ రైజ్ ఇట్లా ఆ మేఘాలు దాటి వచ్చినామని అందరూ సెలబ్రేట్ చేసిండ్రు. అన్ఫార్చునేట్లీ ఆ వీడియో క్యాప్చర్ చేయలే, కానీ ఇదనమాట సన్ రైజ్. సో అక్కడ వాళ్ళు ఇచ్చిన శాండ్విచెస్ తినేసి ఒక 30-40 minutes ఆ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఆ నేచర్ బ్యూటీనెస్ అసలు ఇండిస్క్రైబుల్ అండి. అక్కడ పోయి అది ఫీల్ కావాల్సిందే. నో వర్డ్స్ కెన్ జస్టిఫై. చూశారు కదా కేదార్కాంత్ వీడియో. సమ్మిట్ అనుకోండి.
ఇక్కడ చిన్న దేవాలయం లాగా చేసిండ్రు. సో ఇది మామూలుగా అయితే మోడరేట్ అని అంటారు కానీ బిగినర్స్ కి అయితే చాలా కష్టం. లాస్ట్ 1.5 hours అయితే మాత్రం చాలా చాలా కష్టం. స్నోఫాల్ పడితే ఆల్మోస్ట్ డ్రాప్ చేస్తాం కదా, బట్ ఈరోజు స్నోఫాల్ కూడా లేదు. బట్ చాలా కష్టమైంది మాకైతే. సో యా, కేదార్కాంత్ ట్రై చేసేటోళ్ళకైతే ఇది ఒకటి కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి. మనం విన్నది చూసినంత ఈజీగా అయితే లేదు ట్రెక్. అట్లీస్ట్ ఫర్ మీ బిగినర్స్కి అయితే చాలా కష్టం అవుతుంది. సో వాళ్ళు ఇచ్చిన శాండ్విచెస్ అవి ఇవి తినేసి ఒక 1 hour అక్కడ స్పెండ్ చేసి మనము రిటర్న్ కావాల్సి వస్తుంది. సో అది సమ్మిట్. మనం వచ్చింది ఈ దారిలో వస్తాం అనమాట, రైట్ సైడ్ నుంచి. మనం రిటర్న్ అవ్వడం మాత్రం వేరే దారిలో. సో ఆ కార్నర్లో మనం ఇంతసేపు టైం స్పెండ్ చేసి మనం నెక్స్ట్ రిటర్న్ కావాల్సి అనమాట. అలా ఈ దారిలో మనం రిటర్న్ అవుతాం. సో రిటర్న్లో మాత్రం మనము స్లైడింగ్స్ అవి ఇవి మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మొబైల్స్ అప్పుడప్పుడు చాలా స్ట్రగుల్ ఇచ్చినాయి అనమాట, బ్యాటరీ డౌన్ కావడం అవి ఇవి. సో ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను, కొన్ని మాత్రం క్యాప్చర్ చేయగలిగాను. అవి మీతో ఇక్కడ నెక్స్ట్ షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ రిటర్న్లో చిన్నగా ఒక వినాయకుని పెట్టినమాట, వినాయకుని పెట్టేసి మనము రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతాం. ఈ స్లైడ్తో ఎప్పటి నుంచో మంచులో జారాలి అనుకుని ఉన్న ఒక బకెట్ లిస్ట్ ఐటమ్ చెక్ చేసుకున్నాను అనమాట. సో ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి నా లిస్ట్లో. బట్ యా, ఓవరాల్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎక్కేటప్పుడు ఎంత కష్టపడాల్సి వచ్చిందో, పోయేటప్పుడు ఇట్లా జారుకుంటా పోతుంటే ఎంత హాయి ఉండేనో. ఆ పర్వతాలలో ఆ వేణుగానం చెవులకు ఎంత సుకూన్ ఇచ్చిందో. సో మీరు కూడా అది ఎంజాయ్ చేయండి. సో కేదార్కాంత్ వచ్చినాక తెలిసింది ఎక్కడమే కాదు, దిగడం కూడా చాలా కష్టమని. మనం ఏదో తిరుపతి గుట్ట ఎప్పుడు ఎక్కడమే కానీ నేను ఎప్పుడు దిగలేదు. సో దీనికి తిరుపతి కొండకు ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. నాకు ఫస్ట్ టైం ఇప్పుడు తెలిసింది దిగడం అంటే ఎంత కష్టము అనేది. సో అలాగే ఇక్కడ చాలా డెవలప్మెంట్ వర్క్స్ కూడా అవుతున్నాయి. ప్రాబబ్లీ ఇంకో రిసార్ట్, వి నెవర్ నో.
మా టీమ్ లీడర్, ట్రెక్ లీడర్ ఇన్ఫ్యాక్ట్, మనం వేసే చెత్తను మొత్తం కలెక్ట్ చేసి క్లీన్ చేస్తున్నాడు. ట్రెక్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ థింగ్ చెప్పేది అదే, డోంట్ లిటర్ అని. కానీ అయినా వినరు జనాలు. అట్లాంటి బ్యాగులు ఇప్పటికీ 4 అయినాయి. సో ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ లిటరింగ్ ఇన్ ది మౌంటైన్స్. మా ట్రెక్ లీడర్స్ ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. సపరేట్ గ్రూప్స్ ట్రెక్ లీడర్స్ వీళ్ళు. సబ్మిట్ అయిన సంతోషంలో. ఫైనల్ డే ఎట్ సాంక్రీ, గోయింగ్ బ్యాక్ టు డెహ్రాడూన్. డెహ్రాడూన్ ఈరోజు నైట్ స్టే చేసేసి ఆల్మోస్ట్ 9 వరకు రీచ్ అవుతాం అనుకుంటున్నాము. అక్కడ నుంచి ఈరోజు డెహ్రాడూన్ నైట్ స్టే చేసి రేపు రిషికేష్ హరిద్వార్ అనుకుంటున్నా. అక్కడ నుంచి రిషికేష్ హరిద్వార్ రోజు రేపు మొత్తం రిషికేష్ హరిద్వార్లో ఉండేసి బ్యాక్ టు ఢిల్లీ అండ్ దెన్ టు హైదరాబాద్. ఇప్పటికైతే లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నారు. 9 hours అవుతుంది. See you again. సో బ్యాక్ టు డెహ్రాడూన్కి ఆల్మోస్ట్ 8 hours పట్టింది మాకు. ఆల్మోస్ట్ 7కు రీచ్ అయ్యామని అక్కడనే డెహ్రాడూన్ స్టేషన్ దగ్గర హోటల్లో డిన్నర్ చేశాను అనమాట. అక్కడనే మంచి ముఖేష్ కుమార్ పాటలు వాళ్ళు వినిపించారు. ఈ కేదార్నాథ్ ట్రెక్కింగ్ వీడియో మీరు ఎంజాయ్ చేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కావ్య కబుర్లు. సో ప్రతి వీడియో లాగానే ఈ వీడియోలో కూడా మేము ఆ ట్రెక్లో ఉన్న కొన్ని ఫొటోస్, మెమోరీస్ అన్నీ క్యాప్చర్ చేసినవన్నీ మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. బాను, వన్స్ అగైన్ థ్యాంక్స్. మా కజిన్ బాను ఉండడం వల్ల ఈ బ్యూటిఫుల్ ఇమేజెస్ క్యాప్చర్ చేసి మీకు షేర్ చేయగలుగుతున్నాను. సో థ్యాంక్స్ బాను. సో ఇంతతో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. See you until next video. Bye bye.